I'm just moving behind him, like, whatever he says, I'm just following it. So it is going good. సో నాకే తెలియదు అనమాట ఫైట్స్. రాజ్ కుమార్ మాస్టర్ వచ్చినప్పుడు నేను అదే అన్నా, మాస్టర్ ఏం చెప్తాడు కానీ నేను అసలు షూటింగ్లో కూడా నేను ఫైట్స్ చూడలేదు. ఐ జస్ట్ డన్ ఇలా ఎమోషనల్ రోల్స్ ఎలా వచ్చినా చేసేదాన్ని. బట్ చూడలేదు మాస్టర్, ఐ డోంట్ నో, నాకు ఐడియా కూడా లేదు అని. బట్ నాకు ఇష్టం పోలీస్ రోల్స్ కానీ ఫైట్స్ కానీ. ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. ఏదో ఒక సినిమా, ఐ డోంట్ మెన్షన్ ద మూవీ, ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈయనకి చెప్పాను అనమాట, నేను సినిమా చేస్తే ఇలా చేయాలని. నేను అడుగు పెట్టినప్పుడు దుమ్ముడు అలాగే అంతేనా, లేకపోతే ఇంట్లో ఏమైనా అప్పుడాల కర్ర తిరగేసినప్పుడు అప్పుడు ఏమైనా యాక్షన్ యాంగిల్ చూసారా? సో దానికోసమే ఫైట్. అంటే ఈ కిల్ ఆర్ సినిమాని మనం ప్లాన్ చేసుకుని చేయలే. అంటే మాస్టర్ పీస్ జరుగుతూ ఉండింది, దాంతోనే బిజీగా ఉన్నాం. సడన్గా ఏదో స్టోరీ రాశాడు, దట్ ఈస్ అది సైడ్కి ఉండిపోయింది. ఒక 1 వీక్ హాలిడేలో ఉన్నాడు. ఆ టైంలో సడన్గా ఈ స్టోరీ వచ్చిందని, లేదు చేసేద్దామని. ఐ సైడ్ ఓకే ఫైన్. నేను ఎక్కువ స్టోరీలో కూడా దూరలేదు, అన్నీ రాసుకున్నాక ఫైనల్లీ నాకు చెప్పమ్మా, నాకు ఇప్పుడు అర్థం కాదు అన్నాను. సో అలా. బట్ కంప్లీట్ రాసి ఫినిష్ అయ్యాక ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. ఏంటిది, ఇది ఎలా తీస్తాం మనం, హౌ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ అంటే ఏం ప్లాన్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో దట్ టైమ్ మన టీమ్ అనేది సాత్ ఇచ్చారనమాట. జగదీష్ ఉండొచ్చు, ఎక్సలెంట్ పర్సన్ టుడే. అంటే నాకు చెప్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్. అంటే ఇద్దరే నించొని ఏదో చేస్తామంటే జరగదు అది. సో హీ డెడ్. అంటే ఇప్పుడు కూడా చెన్నైలో ఉన్నాడు. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద వర్క్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఫ్రమ్ దేర్. సో హీ డిడ్ంట్ స్లీప్, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ నైట్. అండ్ భాషా, వాళ్ళది 8 years ఆఫ్ జర్నీ. బట్ నేను ఒక 3 years నుంచి తెలుసు ఉంది నాకు భాష. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్. మాకు ఆ బ్లెస్సింగ్స్ అనమాట. ఇది ఇలా ఇంత ఫాస్ట్గా మేము షూటింగ్ చేసి ఎలా షూటింగ్ జరిగిందో తెలియలేదు. అంటే ఈయనకి తెలిసిన వాళ్ళే అందరూ విషయాలు కానీ ఒక మాట చెప్పంగానే దే డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎల్స్, దే జస్ట్ కేమ్ ఫర్ అస్. ఇట్స్ ఓన్లీ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మాస్టర్ థ్యాంక్ యూ. నాకు ఫైట్స్ని ఓకే నేను చేస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది మీరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దియర్ టీమ్ ఆల్సో, ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ద ఫైటర్స్, దే మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ రమేష్ సార్, ఎక్సలెంట్ వాయిస్. అండ్ ఆయన వాయిస్ వింటుంటేనే వినాలి అనిపిస్తూ ఉంటుంది. టోటల్ ఒక ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోద్ది. థ్యాంక్ యూ సార్. మంచి క్యారెక్టర్ చేసి, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్. అంటే యూజువల్గా డబ్బింగ్ యాక్టర్స్ ఉంటారు, అంటే అది లేకపోతే ఆ ఇంటర్నేషన్ మోడ్యులేషన్ అంతా రాదు. సో హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన సీతారాం సార్, హీఈస్ లైక్ అ ఫాదర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ గౌతమ్, ఆయన చెప్పారు హీఈస్ న్యూ అని. హీఈస్ నాట్ న్యూ. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. హీ షుడ్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మాధవ్ తమ్ముడు, పద్మనాభ్ సార్, నాకు ఆయన గురించి ముందు తెలీదు. సో మనం సినిమా ప్రొడక్షన్ అనేసరికి ఎప్పుడూ చెప్పేవాడు, పద్మనాభ్ గారు మాకు తోడుంటారు, హీఈస్ దేర్ అని. ఒక ఫోన్ చేయగానే హీ అక్సెప్టెడ్ అండ్ హీ స్టూడ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకం, అంటే ఒకరి థాట్కి దాన్ని నమ్మి ఆయన చేతికి డబ్బులు పెట్టడం కానీ వాళ్ళకి సాత్ నించోవడం కానీ ఇట్స్ నాట్ ఈజీ. బట్ హీ డిడ్ ఇట్. న్యూ కమర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు. అంటే దేవుడు మీకు ఇంకా ఎనర్జీ ఇవ్వాలి, ఇంకా ఇండస్ట్రీని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మనీష్ ఈజ్ మాస్టర్ పీస్ నుంచి తెలుసు. మాస్టర్ పీస్కి ఒక అద్భుతమైన రిచ్నెస్ ఇచ్చాడు. అండ్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద వెరీ well-known villains in coming days. Actually 2026 is going to be very good for you too. చందు కొత్త వర్షన్ చెప్పావు, అలాంటివి ఏం లేదు. అంటే అంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. ఐ కుడ్ రీడ్ దట్ ఎక్స్ప్రెషన్, దట్స్ ఇట్. జాగ్రత్తగా ఉండు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు. సో
వెరీ చాలా మంచిగా యాక్ట్ చేశాడు మన దాంట్లో. సో వెరీ గుడ్ కాంబినేషన్, వెరీ మంచి ఎమోషన్స్. అది డైరెక్టర్ చెప్తారు మొత్తం, నేను అన్నీ రివీల్ చేయొద్దు. విశాల్, ఫస్ట్ టైం ఐ యాక్టెడ్ విత్ యూ. Very comfortable guy to act with. Very good. Thank you so much. Shabazz, he was my gym coach and then he became an actor. He was one of the reason actually. So Swami Praveen garu, thank you. We all a family actually. So manchiga ochindi cinema, వెరీ డిఫరెంట్ కంటెంట్తో, కొత్త కంటెంట్తో మన చేతికి కుదిరినంత వరకు మేము వెళ్ళి చేయగలిగాము. సో హోప్ మై తెలుగు వాస్ కరెక్ట్. సో జనాల్లో దాన్ని మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్రమ్ ద డే వన్ మనతో పాటు మన మీడియా మిత్రులందరూ సాత్ ఇచ్చారు. జిఎస్కే మీడియా ఉండొచ్చు, మన సురేష్ గారు, శ్రీనివాస్ గారు, ఎవ్రీవన్. అండ్ మ్యూజిక్ ఆశీర్వాద్ గారు. అదే అన్నాను కదా, టీం అంటే నాకు ఈరోజు మనం ఏదో సినిమా చేసాము, ఏదో ఆ ప్రౌడ్ ఫీల్ కంటే ఫ్యామిలీ కదా, ఏదో ఫంక్షన్ చేస్తున్నాం అనే ఫీల్ ఉంది. సీరియస్లీ టెలింగ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ స్పీచ్. ఏం చెప్పాలని కూడా తెలియదు, మన వాళ్ళే కదా అన్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క నన్ను ఇంత మంచిగా ఆదరించి, ఇంత మంచి ఒక అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాగే ముందుకెళ్ళాలి. చాలా అంటే మనకు ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలన్నమాట. సో ఇంకా సినిమాలు చేయాలి, ఈ ఇండస్ట్రీలోనే మనం ఉండాలి. వాట్ ఐ హ్యావ్ డన్ ఐ డోంట్ నో, యూ గైస్ హ్యావ్ టు డిసైడ్ ఏం చేశాను అనేది. ఆయన ఏం చెప్పారో నేను మంచిగా చేశాను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు మాట్లాడండి. ఆవిడ అడుగుతున్నారండి, మైక్ చెప్తారంట అది. ఓకే, సో మరి మన హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఎడిటర్ కమ్ లిరిసిస్ట్ కమ్ హీరో ఫస్ట్ చెప్పాయా. సో ఎస్, సుఖపూర్వజ్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్. యా, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి, మీడియా శ్రేయాభిలాషులకి, అండ్ 2019లో పాండమిక్ వచ్చినప్పుడు కరోనా రిలీజ్ చేసాం ఫస్ట్ ఫిల్మ్ అమెజాన్లో. సార్ పద్మనాభరెడ్డి గారి ప్రొడ్యూసర్. సో అక్కడి నుంచి నన్ను బ్యాకప్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకో 10-15 ఇయర్స్ జర్నీ ఉంది. దానికి కారణం అవుతున్న మా శ్రీనివాసరావు గారికి, సురేష్ గారికి, జిఎస్కే మీడియా, సతీష్ గారికి, అండ్ ఈరోజు ఈవెంట్ జరగడానికి, మీ అందరూ మాట్లాడడానికి, ఇలా ప్రజెంట్ అవ్వడానికి రీజన్ అయిన కారణం ఏదైనా ఉందంటే సాంగ్, బేసిక్గా సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఆశీర్వాద్ గారు, సుమన్ గారు, వీళ్ళిద్దరు చాలా ఫిల్మ్స్ చేశారండి. బేసిక్గా గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. మీరు చూసిన ప్రతి పెద్ద సినిమాకి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50%, 40% అయినా వాళ్ళది ఉంటుంది, కానీ వాళ్ళు పేర్లు ఉండవు. ఫ్రమ్ షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం నుంచి లేటెస్ట్ డీజేటిల్లు అండ్ చాలా 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 ఫిల్మ్స్ అండి, ఇంక్లూడింగ్ బాహుబలి అండ్ ఎవ్రీథింగ్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. బయటికి రారు, గోస్టే కాబట్టి ఈరోజు కూడా రాలేదు వాళ్ళు. వైజాగ్లో ఏదో ఈవెంట్ అవుతుంది, అక్కడ ఉన్నారు. సో ఆశీర్వాద్ గారికి, సుమన్ గారికి, వాళ్ళు నాతో 10 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నారండి. ఆల్ ఫిల్మ్స్ వాళ్ళే స్కోర్ చేశారు. సో ఎక్కడైనా కాంటెంట్ వైజ్గా లేకపోతే నేను అనుకున్న పాయింట్ వైజ్గా ఎక్కడైనా ప్రీవియస్ ఫిల్మ్స్లో మిస్ అవ్వచ్చు, మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా రివ్యూస్ చూస్తే ఆల్ వెబ్సైట్స్లో సినిమాటోగ్రఫీ 100 out of 100, మ్యూజిక్ 100 out of 100, యాక్ట్రెస్ 100 out of 100 అన్నీ ఉంటాయి. నాకే 1-2 మొట్టకాయలు పడతాయి. కానీ బేసిక్ ఏంటంటే అవన్నీ చేయడానికి, వాళ్ళందరూ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో నడిపించేది డైరెక్టరే. కానీ డైరెక్షన్ అనేది ఒక స్పెషల్ క్రాఫ్ట్లా తీసి 2 మొట్టకాయలు వేస్తారు. దట్స్ ఫైన్. ఆ తప్పుల నుంచి నేర్చుకొని 2022లో థర్డ్ ఫిల్మ్ 2023 జాన్లో స్టార్ట్ చేసామండి. మాస్టర్ పీస్ 3 years అవుతుంది. 1 year ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. రీసెంట్గా ఒక పెద్ద భారీ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. అది ఏప్రిల్ రిలీజ్ ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ ఎప్పుడైతే 1 year అవుతుందో ఆ గ్యాప్లో ఐ గాట్ ఎ లిటిల్ స్పార్క్.
ఆ స్పార్కే ఫైర్ అయింది, ఆ ఫైరే కిల్లర్. సో కిల్లర్, కిల్లర్ రెండు చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. నేను కూడా రెండు ట్యాగ్ చేస్తుంటాను. బేసిక్గా కిల్లర్ అంటే ద వెరీ ఫస్ట్ బిగినింగ్ చూడంగానే అది ఏదో సైకోపాథిక్ ఫిల్మో లేకపోతే సీరియల్ కిల్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ అనుకుంటాం. బట్ కిల్ ఆర్ అంటే కిల్ రై, ఆర్ మీన్ అందుకే ఆర్ రౌండ్ అయి ఉంటుంది. కిల్ రై, రై మీన్స్ రక్షా రై. ఇక్కడ చాలా క్యారెక్టర్స్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక స్పై, ఒక వ్యాంపైర్, ఒక వెనమస్ సూపర్ షీ, ఇంకో 2-3 క్యారెక్టర్స్, టెర్రరిస్ట్, ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం. కానీ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రై, రక్షా రై, ఆమెను ఇంకా మేము రిలీజ్ చేయలేదు. షీ ఈజ్ కిల్లర్. ఆర్ ట్రైలర్ ముందు దాన్ని తీసుకొద్దామని చెప్పి చూస్తున్నాం. షీ విల్ థ్రిల్ యూ ఫర్ ష్యూర్. కిల్లర్ అంటే కిల్ రై అండ్ ఆర్ అంటే రూట్. రూట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో సినిమా కాన్సెప్ట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ రూట్ ఇంటిగ్రేటెడ్ విత్ మెగా9 ఫ్రమ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్, ఆస్ట్రోనాటికల్ టెక్నాలజీ, ఏరోనాటికల్ టెక్నాలజీ. సో ఇవన్నింటికి మధ్యలో ఆ కథ ఏంటి, ఆ సైన్స్ ఫిక్షన్ ఏంటి, ఇప్పుడు మీరు చూసింది ఆ గ్లింప్స్ అయినా లేకపోతే ఈ సాంగ్ అయినా జస్ట్ ఒక 1 or 2%, 3% రష్ మాత్రమే బయటికి పంపించాను. ఫస్ట్ లైన్ కట్ నేనే చేస్తాను ఎడిట్. ముందు 2 ఫిల్మ్స్ చేయలేదు, అవి నా స్టైల్లో రాలేదేమో అనిపించాయి బేసిక్గా. అండ్ నాకు అంత ఫీజిబిలిటీ కూడా ఉండేది కాదు. కానీ ఈ సినిమాలు 2 నేనే ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎడిట్ నేనే చేశాను. వాట్ ఎవర్ రైట్, ఆ స్టైల్ మొత్తం కంప్లీట్గా 3 layered 4 layered స్క్రీన్ ప్లే అంతా ఉండాలి. నా తర్వాత మనోజ్ చేశారు చీఫ్ ఎడిటర్. తర్వాత ఫైనల్ కట్, ఫైనల్ ట్రిమ్మింగ్ అండ్ మాస్టర్ చీఫ్ శివ శర్వాణి చేశారని. వీళ్ళిద్దరూ లాస్ట్ 4 films నుంచి ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సినిమా వరకు వచ్చేసరికి మేము 98%, 95% రష్ని మేము చూపించలేము. ఎప్పుడైతే ఆ ట్రైలర్ వస్తుందో, కిల్లర్ అవ్వచ్చు, మాస్టర్ పీస్ అవ్వచ్చు. మాస్టర్ పీస్ డీల్స్ విత్ మైథాలజీ అండ్ కిల్లర్ డీల్స్ విత్ ఏన్షియంట్ క్రానికల్స్. ఫ్యూచరిస్టిక్గా ఉంటుందని, అంటే పురాణాల గురించి ఆలోచించాలంటే వెనక్కి వెళ్ళాలి, సైన్స్ గురించి ఆలోచించాలంటే ముందుకు వెళ్ళాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం. షూర్ షార్ట్గా కిల్లర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆర్ డ్రామా, ఆర్ డైలాగ్స్ ఇన్ దట్, ఆర్ ద ఫ్లో, ఎవ్రీథింగ్ విల్ spellbound you. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. And today we are saying movie is evolving, and we are proud that we are here with something new that is called Killer. And Masterpiece trailer వచ్చినప్పుడు కూడా ఆ 2 films నావే, 2 సైమల్టేనియస్గా అవుతున్నాయి. ఒకటి సూపర్ హీరో, ఇంకొకటి సూపర్ షీ. అండ్ నా డ్రీమ్స్ని, నా ఇమాజినేషన్ని, ఆ స్పార్క్ని, ఆ ఫైర్ని రియాలిటీలోనికి తీసుకొచ్చిన, నన్ను ఇక్కడ నిల్చోబెట్టిన నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు వాళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పలేను. లెట్ ఇట్ గ్రో, లెట్ ద ఫిల్మ్ గ్రో. మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్తున్న కొద్దీ గ్లిమ్స్ ఆర్ సాంగ్ ఆర్ నెక్స్ట్ ఈవెంట్ ఆర్ ట్రైలర్ అది వచ్చేసరికి ఆ బజ్ని మనం ఆ గ్రాఫ్ అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు నేను చెప్తే ఒక అందంగా ఉంటుంది. అప్పుడు నేను చెప్తాను అందరి గురించి. బట్ పద్మనాభరెడ్డి గారు చెప్పాలంటే పెద్ద కథే ఉంటుంది. మా ఇద్దరి దగ్గర ఒక 35 లక్షలు పెట్టుకొని ఫండ్, సార్ ఒకసారి రండి సార్, 35 లక్షలు పెట్టుకొని శుక్ర స్టార్ట్ చేసామండి. అమెజాన్ ప్రైమ్లో ఇప్పటికీ అది టాప్లో ఉంటుంది. అది శుక్ర 2019లో రిలీజ్ అయింది, పాండమిక్లో. ఓ పక్క సంధ్య 70 mm వకీల్ సాబ్ ఉంది, సంధ్య 35 mm శుక్ర ఉంది. ఆ నెక్స్ట్ రోజు థియేటర్స్ మూసేశారు. అది నా డెబ్యూ. సో ఇట్స్ ఎ డిజాస్టర్. ఇంకా చాలా కష్టపడి 35 lakhsలో చేసి మళ్ళీ ఆయన పోస్ట్ ప్రొడక్షన్, లైటింగ్ యూనిట్, ఎవ్రీథింగ్ అన్నీ చూసుకొని చేసి ఏంట్రా ఇంత కష్టపడితే